वालेकुम वेलकम बैक टू అవర్ యూట్యూబ్ ఛానల్। ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్। ఇవాళ టిఫిన్ ఐటమ్ పులిహార ఎలా చేసుకోవాలో చూద్దాం। కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడవ్వాలి। దాని తర్వాత మనం పోపు అనేది వేసుకున్నాం। ఇప్పుడు నేను కొద్దిగా పచ్చెనపప్పు వేస్తున్నాను। ఇదిగోండి కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా ఏరుశనగుళ్ళు, ఇదిగోండి ఏరుశనగుళ్ళు। ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అనేది నేను పెడతాను। నా ఛానల్కు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। ఇదిగోండి 1 టీ స్పూన్ ఆవాలు, ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి వేసుకున్నాం। స్విమ్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫుల్ మీద కాదు, చిన్న మంట మీద పెట్టుకోండి। ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేయండి। ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ఒక్కసారి బాగా కలుపుకుందాం। పులిహార అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్। రాత్రి కొద్దిగా అన్నం మిగిలితే మనం ఇలా చేసుకోవచ్చు, టిఫిన్ ఐటమ్గా చాలా బాగుంటుంది కదా పులిహార। ట్రై చేయండి మీరు కూడా। ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి 2 వేసుకోండి। పులిహారకి ఎండుమిర్చి పచ్చిమిర్చి లేకపోతే ఆ టేస్ట్ ఉండదు కదా, మనం అన్నీ వేసుకుంటే చాలా ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను। ఇది మా చెట్టుది ఫ్రెండ్స్, అప్పటికప్పుడు మనం తుంచుకొని వేసుకుంటే కరివేపాకు చాలా రుచిగా ఉంటుంది కదా। నేను కరివేపాకు అనేది అన్నిట్లో ఎక్కువగా యూజ్ చేస్తాను, ఎందుకంటే కంటిన్యూ హెయిర్కి చాలా మంచిది కదా కరివేపాకు, అందుకే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను కరివేపాకు। ఇప్పుడు ఇది పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి। బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇంగువ వేసుకుందాం। ఇంగువ వేస్తే ఆ రుచే వేరు కదా, ఆ పులిహారకి ఆ టేస్టే వేరు ఇంగువ వేసుకుంటే। ఇదిగోండి పోపు అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఇందులోకి ఇంగువ వేసుకుందాం। ఇదిగోండి ఇంగువ కొద్దిగా వేసుకోండి, ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది పులిహారలోకి। ఒకసారి బాగా కలపండి, కలిపి ఇందులోకి చింతపండు పులుసు వేసుకోండి। ఇదిగోండి చింతపండు పులుసు వేసుకోండి। ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాం కదా, దాని తర్వాత మనం అందులోకి సరిపడా ఉప్పు పసుపు వేసుకోండి ముందుగా। ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకోండి, దాని తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకోండి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి, దానికి సరిపడా ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కి ఎంత సరిపోతే అంత। ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇది బాగా ఒకసారి కలపండి, కలిపి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి నూనె అనేది బయటికి రావాలి। ఇప్పుడు ప్లేట్ వేసి పెట్టేద్దాం। నూనె అనేది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనము రైస్ అనేది వేసుకున్నాం। చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా ఫ్రెండ్స్। ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, ఇలా ఉన్నప్పుడు మనం అందులోకి ఇంకొద్దిగా ఇదవ్వాలి। దాని తర్వాత మనం అందులోకి రైస్ అనేది వేసుకున్నాం। పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది। ఇదిగోండి ఇప్పుడు మనం రైస్ అనేది వేసుకున్నాం, వేసుకొని ఇది దమ్ చేసుకోవాలి, బాగా కలిపి దమ్ పెట్టేయాలి ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు, చాలా బాగుంటుంది। కానీ ఫ్రెండ్స్ ఇది దమ్ పెట్టే ముందు మనం దీని మీద నుండి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకున్నాం। కొత్తిమీర వేసుకుంటే అది మనం తిన్నప్పుడు అది పచ్చిగా కొత్తిమీర మనకు తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు రైస్ వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకున్నాము।
ఉండలు లేకుండా కొద్దిగా బాగా కలుపుకొని ఇది టిఫిన్లో చాలా బాగుంటుంది పులిహార అనేది. చింతపండు అంటే చాలామంది నిమ్మకాయ పులిహార చేస్తారు, కానీ దానికన్నా ఇది చింతపండు పులిహార అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి చేస్తున్నాం కదా వీడియోస్, మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. మీరు మా ఛానల్ సపోర్ట్ చేసి బాగా లైక్ చేయండి. ఇప్పుడు లాస్ట్ నేను పైనుండి కొత్తిమీర అనేది వేసుకుంటాను. అది మనం తింటుంటే దాని ఫ్లేవరు మనం తింటుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది అసలు చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి బాగా కలిపి మనము కొత్తిమీర అనేది వేసి దాని మీద దమ్ చేసుకున్నాము ఒక 10 నిమిషాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొత్తిమీర అనేది వేసుకున్నాం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అదేను కొత్తిమీర కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ నేను ఎక్కువ వాడతాను, ఎందుకంటే పిల్లలు మామూలుగా పెడితే తినరు కదా, ఇలా ఎక్కువ యూస్ చేస్తాను, తినేస్తారు పిల్లలు. ఇదిగోండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా పైనుండి. అంటే మీరు అడగొచ్చు, ఇప్పుడు కాసేపు దమ్ పెట్టేద్దాం, మీరు అడగొచ్చు ఎందుకంటే ఇందాక వేయొచ్చు కదా అని చెప్పి. కానీ ఇప్పుడు వేస్తేనే అది ఫ్లేవర్ బాగుంటుంది, మనకు పచ్చిగా తగిలితేనే కొత్తిమీర ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దమ్ అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం పులిహార. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే పులిహార రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా సర్వ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పులిహారని మనం జీడిపప్పుతో డెకరేషన్ చేద్దాం. ఇదిగోండి, చూడండి ఎలా చేశారో డెకరేషన్. ఇంకొద్దిగా పైనుండి వేసుకుందాం. మనం తింటుంటే అది జీడిపప్పు మధ్యన మనకి తగులుతుంటే ఆ టేస్ట్ వేరు కదా, అది చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి, ఎంతో ఎమ్మీగా ఉంది పులిహార రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.